బీహార్ లో రాజకీయాలు మళ్లీ మారుతున్నాయి. ఆర్జేడీని వదిలించుకొని నితీష్ మళ్లీ బీజేపీతో చేతులు కలపబోతున్నారు. కాసేపట్లో సీఎం పదవికి రాజీనామా చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎల్లుండి ఆయన 7వ బీహార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో బీజేపీ నుంచి 2 డిప్యూటీ సీఎంలు ఉంటారు. నితీష్ ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది. నితీష్ కూటమి మారడంతో జాతీయ స్థాయిలో ఇండియా కూటమి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ తీరుపై అసహనంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడ పోతుందని తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీ వైపు జరగడం, అటువైపు నుంచి కూడా సానుకూల స్పందన రావడం చకచకా జరిగిపోయింది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, బీహార్ లో రాజకీయాలు మళ్లీ మారబోతున్నట్లు కనిపిస్తుంది. 7వ బీహార్ సీఎం కానున్నారు నితీష్ అని కూడా చూస్తుంది. ఈ రోజు సాయంత్రం ప్రధాని మోదీని కలవబోతున్నారని తెలుస్తుంది. ఏంటి ఓవరాల్ అప్డేట్స్? శంకరి, బీహార్ లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అయితే మళ్ళీ మరోసారి బీజేపీతో నితీష్ కుమార్ జట్టుకట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా అక్కడి నుంచి వస్తున్నటువంటి వార్తలు మనం చూస్తున్నాం. అయితే ఆర్జేడీకి కాంగ్రెస్ కి మధ్య నితీష్ కుమార్ కి కొంత వ్యవహారం చెందినట్లుగా కనిపిస్తుంది. ఆర్జేడీ ఏదైతే లాలూ ప్రసాద్ యాదవ్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో వారు ఎక్కువగా సీఎం ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నట్లుగా వస్తున్నటువంటి వార్తలు. అందుకే ఆ ఇబ్బందులను తట్టుకోలేక నితీష్ కుమార్ ఇక ఆ బంధం నుంచి బయటపడి మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సినట్లుగా భావిస్తుంది. అందుకే రేపు ఎల్లుంట్లో ఆయన రాజీనామా చేసి మళ్లీ బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా మనకు అంటున్నట్టు సమాచారం. 2022లో నితీష్ కుమార్ బీజేపీతో తన బంధాన్ని పెంచుకొని ఆర్జేడీ కాంగ్రెస్ తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత ఇక బీజేపీతో ఇప్పటికీ కలవనని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మళ్లీ మారుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో బీజేపీతో కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. బీహార్ నేత బీజేపీ సీనియర్ నేత అయినటువంటి సుశీల్ కుమార్ మోదీ కూడా కొద్దిసేపు క్రితమే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరికి కూడా శాశ్వతంగా తలుపులు మూసి ఉండవు కాబట్టి మళ్ళీ జేడీతో కలిసి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగానే ఆయన చెప్పినటువంటి మాట. అయితే ఇటీవల మనం చూసాం భారతరత్న కర్పూరి ఠాకూర్ కి భారతరత్న అవార్డు ఇవ్వటం, ఆయన సర్జన్సీ వేడుకల్లో నితీష్ కుమార్ రాజకీయాలపై వ్యాఖ్యలు చేయటం, వాటిని లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి తప్పుపట్టడం, ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి నితీష్ ఆర్జేడీ కాంగ్రెస్ తో దోస్తి ఇక వీడిపోయి మళ్ళీ ఎన్డీఏ కూటమిలో చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే శంకర్, ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా ఇండియా కూటమికి పెద్ద దెబ్బ ఎదురైనట్లే చెప్పుకోవచ్చు. మొన్న మనం చూసాం, మమతా బెనర్జీ కూడా బెంగాల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసే అవకాశం లేదు, బెంగాల్లో ఉన్నటువంటి 42 స్థానాల్లో కూడా మేమే పోటీ చేస్తాం, ఒక్క సీటు కూడా కాంగ్రెస్ ఇచ్చేది లేదని కూడా తేల్చెప్పారు. ఇప్పుడు నితీష్ కూడా ఇటు వెళ్ళిపోతే ఇక ఇండియా కూటమి అన్న దానికి అడ్డం ఉండదు అన్నది కూడా తెలుస్తుంది. కాబట్టి నితీష్ కుమార్ ఏం చేస్తారన్నదే ప్రస్తుతం చూడాల్సినటువంటి పరిస్థితి. నితీష్ కుమార్ సారథ్యంలో కొలుదీరినటువంటి ప్రభుత్వాల్లో గతంలో బీజేపీ అనేక సార్లు పాల్పంచుకుంది. అప్పుడు ఉన్నటువంటి నేతలు కూడా ఇప్పుడు మొదట్లో నితీష్ కుమార్ విమర్శించినా మళ్ళీ నితీష్ కుమార్ కనుక మళ్ళీ ఎన్డీఏ కోటకు వస్తే ఎన్డీఏ బలపడుతున్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇక రామ మందిర నిర్మాణం తర్వాత ఇటీవల జరిగినటువంటి 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయం తర్వాత మళ్ళీ మోదీ పీఎం కావడం ఖాయమనుకున్న తర్వాత ఇక నితీష్ కుమార్ కాంగ్రెస్ వెళ్ళటం అనవసరమని భావిస్తున్నట్లుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా బీహార్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. దీనిపైన 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.